స్త్రీ ముఖంలో ఈ లక్షణాలు ఉంటే వారి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. ఫేస్ రీడింగ్ బట్టి ఆడవాళ్లకి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటే వాళ్ల అదృష్టాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పడం జరిగింది. మరి స్త్రీలకి ఏ లక్షణాలు ఉంటే ఎలాంటి అదృష్టం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, మీకు కనకదుర్గమ్మవారి చల్లని కృప ఎల్లప్పుడూ మీ మీద ఉండాలంటే జై దుర్గామాత అని కామెంట్ చేయండి. ఎప్పుడైనా సరే స్త్రీలకి నుదురు భాగం విశాలంగా ఉంటే అలాంటి స్త్రీలు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. అంటే స్త్రీలు నుదుట బొట్టు పెట్టుకునే భాగం నుంచి జడ వేసుకునే భాగం వరకు విశాలంగా ఉంటే అలాంటి స్త్రీలకు జీవితంలో అంతగా రాజయోగం పడుతుంది. వాళ్లు అంతగా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. అలాగే ఆడవాళ్లకి ఎప్పుడైనా సరే రెండు కళ్ల మధ్యలో దూరం ఎక్కువ ఉంటే అలాంటి ఆడవాళ్లు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. కళ్ల మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటే వాళ్లు చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. అలాగే కనుబొమ్మల మధ్యలో కూడా ఆడవాళ్లకి వెంట్రుకలు ఉన్నట్లయితే వాళ్లకు అదృష్టం పడుతుంది, రాజయోగం పడుతుందని ఫేస్ రీడింగ్ ద్వారా చెప్పడం జరిగింది. అలాగే ఐబ్రోస్ అనేవి ఆడవాళ్లకి ఒక బాణంలాగా వంపు తిరిగి ఉంటే అలాంటి ఆడవాళ్లకి అదృష్టం తొందరగా పడుతుంది. ఎప్పుడైనా ఆడవాళ్లకి ఐబ్రోస్ అనేవి బాణంలాగా షార్ప్ గా వంపు తిరిగి ఉంటే వాళ్లు లక్కీ అని చెప్పుకోవచ్చని ఫేస్ రీడింగ్ ద్వారా చెప్పడం జరిగింది. అలాగే ఎవరైనా ఆడవాళ్లకి కనుబొమ్మలు త్రిశూలం ఆకారంలో కాని స్వస్తిక్ ఆకారంలో గాని వచ్చినట్లయితే జీవితంలో తొందరగా రాజయోగం పడుతుంది. అలాంటి ఆడవాళ్లను కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. అలాగే ఎవరికైనా సరే ఆడవాళ్లకి కళ్ళు పెద్దవిగా ఉండి కళ్ల కింద నల్లటి చారలు ఉన్నట్లయితే వాళ్లకి ఆదాయం తక్కువగా ఉంటుంది, అదృష్టం తక్కువగా ఉంటుంది. కానీ కీర్తిప్రతిష్టలు మాత్రం విపరీతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. సంఘంలో పలుకుబడి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కళ్ళు పెద్దగా ఉండి కళ్ల కింద నల్లటి మచ్చలాగా ఉంటే వాళ్లు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారని చెప్పడంలో మాత్రం సందేహం లేదు. అలాగే కొంతమంది ఆడవాళ్లకి కళ్ళు చాలా పొడుగ్గా ఉంటాయి. పొడవైన కళ్ళు ఉన్నవాళ్లకి ధనపరంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది. అయితే వాళ్లకి అసూయ కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ వాళ్లకి అందం ఉంటుంది, ధనం ఉంటుంది. దాంతోపాటు పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి. అలాంటి వాళ్ల ప్రేమ అభిమానాలు ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. కళ్ళు పొడుగ్గా ఉన్న ఆడవాళ్లని ఎవరు పెళ్లి చేసుకున్నా వాళ్ల అదృష్టవంతులని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఆడవాళ్లకి ఎప్పుడైనా సరే ఉంగరం వేలు, చిటికెన వేలు, 2 వేళ్లు మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటే చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. వాళ్ల జీవితంలో తొందరగా సక్సెస్ అవుతారు, మంచి ఉన్నత స్థితికి వెళ్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఎప్పుడైనా సరే ఆడవాళ్లకి ఉంగరం వేలు అనేది చూపుడు వేలు కన్నా పొడుగ్గా ఉంటే అంతకు మించిన అదృష్టం ఇంకోటి ఉండదు. వాళ్లకి జీవితం ప్రారంభంలో ధనం తక్కువ ఉన్నా తర్వాత క్రమక్రమంగా ధనం అనేది చాలా బాగా వస్తుంది. అందుకే దీన్ని భాగ్యం ఉంగరం వేలు అనే పేరుతో పిలుస్తారు. ఆడవాళ్లకి అయితే ఎడమ చేయి చూసుకున్నప్పుడు ఎడమ చేతిలో ఉంగరం వేలు అనేది చూపుడు వేలు కన్నా పొడుగ్గా ఉంటుందో అలాంటి వాళ్లకి భాగ్య ఉంగరం వేలు ఉంది అంటారు. అంటే వాళ్లు పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రస్తుత జీవితంలో సమస్యలు ఉన్నప్పటికీ రాబోయే జీవితంలో అన్ని రకాలుగా యోగం కలిసివస్తుంది. వాళ్లు తప్పకుండా అదృష్టవంతులు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి.